తీసుకుంటారట. టుమారో మనకు తెలియదు, టుడే అయితే చూద్దాం. తాండ్ర శెట్టి కదా, తాండ్ర శెట్టి. అమ్మ నీ పేరు చెప్పావా? నువ్వు తీసుకుంటావమ్మా బాప్తిసం? నువ్వమ్మా నీ పేరేటమ్మా? అమ్మ పేరు అమ్మ నువ్వు తీసుకుంటా. మరి యేసుక్రీస్తు నమ్ముకుంటున్నావా? నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుంటావా? ఏమ్మా యేసుక్రీస్తు నమ్ముకుంటున్నావా నువ్వు? ఒకసారి యేసు ప్రభుని నమ్ముకున్నాక పూర్తిగా యేసయ్యలోనే ఉండాలి. మీరు పూర్తిగా నమ్మకంగా యేసు ప్రభువులో ఉంటే ఏమీ కాకుండా యేసయ్య రక్షిస్తారు. చిన్నది ఎలా ఎంట్రన్స్ తీసుకోండి, తీసుకోవాలి, అది రిస్క్. యేసుక్రీస్తు నమ్ముకుంటున్నావా బాబు? బాబు బాబు యేసుక్రీస్తు నమ్ముకుంటున్నావా? ఏ బాబు యేసుక్రీస్తు నమ్ముకుంటున్నావా? బాప్తిసం తీసుకుంటావా? రేపు పాస్టర్ గారు వచ్చి బాప్తిసం ఇస్తారు, ఓకేనా? ఎందుకమ్మా మనం అమ్మా మీ పేరు అయ్యగారి పేర్లు చెప్పండి అమ్మా. బుజ్జిగా నుండి పాప నుండి ఏం పర్వాలేదు, మీరు దేవుడిని అంగీకరిస్తే దేవుడితో కాపలా ఉంటుంది డైలీ. అలా మెల్లది వాటి వల్ల దేవుడు అది చేతికి ఇచ్చింది. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మేము ఈ రోజు నుంచి నిన్ను నమ్ముకుంటున్నాం, మా పాపాలన్నీ వదిలిపెడుతున్నాం, మీరే నిజమైన దేవుడని ఈ రోజు నుంచి మిమ్మల్ని ప్రార్థిస్తాం, ఈ లోక దేవతలన్నింటినీ విడిచిపెడతాం, మేము రేపే బాప్తిసం తీసుకుంటున్నాం. హల్లెలూయా, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అమ్మ పేర్లు కొంచెం రాసుకుని సగం సగం రాస్తారు. అమ్మ నీ పేరు చెప్తావా? చెప్పమ్మా. దయమ్మ దయ్యమ్మ, బయ్యమ్మ, దయ్యమ్మ, బయ్యమ్మ. ఇంకా లింగమ్మ, లింగమ్మ. ఇంకెవరు? ఇంకెవరు ఆడోళ్ళు ఏది ఇప్పుడు వచ్చిన రాత్రి ముందు ఆడోళ్ళు నమ్ముకున్న తర్వాత ఇంకా భయ్యమ్మ. ఈ బ్రతుకును మార్చడండి. అంగీకరిస్తున్నారా? ఆయన్నే పూజించాలి. మరి ఈ లోక దేవతలను ఎవరిని కూడా మరి మీరు వాటి జోలికి వెళ్ళకూడదు. త్రాగుడు మానేస్తారా? బీడీలు మానేస్తారా? మీకు బాప్తిసం ఇస్తారు. అంటే ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత మీరందరూ కూడా దేవుణ్ణి నమ్ముకుని ఆయన్ని పూజిస్తే మీ కుటుంబాలన్నీ కూడా రక్షింపబడతాయి, నరకాగ్నికి వెళ్లకుండా ఉంటారు. మీకు ఇష్టమేనా? రేపే వచ్చి మీకు బాప్తిసం ఇస్తారు పాస్టర్ గారు. మీకు ఇష్టమే కదా అందరికీ? ఏమండి వీళ్ళ పేర్లు రాండి. సరే సరే. ఏదన్నా ఇంటి పేరు? బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు వారి వారి పాపాలని విడిచిపెట్టినప్పుడు
నీళ్ళల్లో ఇలా ముంచి తీస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు నూతన జన్మ అనేది జరుగుతుంది అనమాట. ఇక ఈ లోక దేవతల్ని దేవుళ్ళని పూజ చేయకూడదు. అది నీకు ఇష్టమైతే ఆ మేడలో ఉన్న తాయెత్తులన్నీ తీయించేసుకుంటావు ఇప్పుడే. చెప్పు, తీసేస్తావా? ఇదిగో అక్కడ ఆయన తీయించేసుకున్నాడు. లేదనుకో నువ్వు నరకానికి వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతావు. అది కోరుకుంటావో దేవుడు నిజం దేవుడు కావాలో నీ ఊరు బాగోడం కావాలో ఈ వెళ్ళ ఇవన్నీ ఉన్నంత ఇదిగో అక్కడ అమ్మాయిడు ఈ మెల్ల దండలు వేసుకున్నందుకు నీకు ఒంట్లో బాగుంటుందా చెప్పు. ఈ ఊళ్ళో ఏం చెప్పండి. నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? వాళ్ళందరూ చూసి పారిస్తారు కదమ్మా. నీకేం లేదు కాదు. బాప్తిజం తీసుకుంటావా? యేసుక్రీస్తుని నమ్ముకుంటారా మీరు?